పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరం ముద్దుబిడ్డ డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు 130వ జయంతిని భీమవరంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు విగ్రహం వద్ద మరియు రామ్ లక్ష్మణ్ నగర్ పార్క్లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఎల్లాపురం సుబ్బారావు విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు 1895 జనవరి 12న పేద బ్రాహ్మణ కుటుంబంలో వెంకాయమ్మ జగన్నాథం దంపతులకు భీమవరంలో జన్మించారని, 1911లో మెట్రిక్యులేషన్ తప్పారని, ఆ తర్వాత రాజమహేంద్రవరం వెళ్లి అక్కడి నుండి మద్రాసు వెళ్లి మెట్రిక్యులేషన్ పట్టుదలతో పూర్తి చేశారని, దీని ద్వారా అపజయములు విజయములు సోపానములు అని నిరూపించారని అన్నారు. ఏరియా ఆసుపత్రిలో యేసుపాదం గారు అని అక్కడ వార్డు మెంబర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఆ వీధికి పేరు పెట్టడంలో సహకరించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న వీధికి కొడుకులపూడి గోవిందరావు గారు చైర్మన్గా ఉండగా అక్కడ ఆ వీధికి పేరు పెట్టడం, అసలు హాస్పిటల్కే పేరు పెడదాం అనుకున్నారు. కొత్త బిల్డింగ్ అది పెట్టినట్టు అక్కడ రికార్డులో ఉంది, కానీ అక్కడ పైన పేరు లేదు. యాక్చువల్గా హాస్పిటల్కి భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి సుబ్బారావు గారి పేరు పెట్టాలనేసి నిర్ణయించారు. అది ఇంకా పైకి అయితే కనపట్టలేదు, కానీ అది సిల్వర్ లెటర్స్తో స్టీల్ లెటర్స్తో చేంజ్ చేస్తుందండి. అలాగే జన విజ్ఞాన వేదిక మనకి ఆయన పేరున ఒక స్మారక భవనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సైన్స్ కార్యక్రమాలు జరగడానికి. అలాగే భీమవరంలో సైన్స్ పార్క్ లేదండి. ఇప్పుడు జిల్లా విడిపోయింది, పశ్చిమ గోదావరి జిల్లా 3 ఏళ్ళు అయింది. ఇప్పటికే కొన్ని ఆఫీసులు లేవు. అలాగే సైన్స్ పార్క్ ఏలూరులో ఉంది, బాలయోగి సైన్స్ పార్క్ అని ఉంది. అలాగే భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో సైన్స్ పార్క్ని ఆయన పేరు మీద ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి మన జన విజ్ఞాన కమిటీ అభిప్రాయపడింది. మరి ఈ విధంగా మరి మనందరం కలిసి కృషి చేద్దాం. వాకర్స్ అసోసియేషన్ నుంచి డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ముఖ్యంగా సైంటిస్టులు అందరూ మన జేవీలు సభ్యులుగా ఉన్నారు. అలాగే మనందరం కలిసి పనిచేస్తే మరి మనం అనుకున్న ఎల్లప్రగడ విగ్రహ సుబ్బారావు గారికి కావాల్సిన గుర్తింపుని తీసుకురావడం, ఆయన ద్వారా భవిష్యత్ తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా ఒక స్మారక భవనం, అలాగే సెమినార్లు పెట్టుకోవడానికి, అలాగే సైంటిఫిక్ యాటిట్యూడ్స్ పిల్లలకు పెంపించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. భీమవరం పట్టణానికి చెందిన ఎల్లప్రగడ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు జన విజ్ఞాన వేదిక వారు ఈ విధమైన మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన ఎల్లప్రగడ సుబ్బారావు గారు భీమవరంలో నిరుపేద కుటుంబంలో జన్మించినా కూడా ఆయనకు ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా ఇక్కడే స్టార్ట్ అయినాయి. ఆయనకి భీమవరంలో ఉండగానే అది నిరుపేద కుటుంబం అయినా కూడా వాళ్ళ తల్లి తనని చాలా వరకు వాళ్ళ బిడ్డలందరినీ కూడా చదివించడానికి ప్రయత్నించడంలో సుబ్బారావు గారిని బాగా చదివించాలని ఆవిడ తప్పని చూసిన తర్వాత సుబ్బారావు కూడా చదవడం స్టార్ట్ చేసి, తర్వాత మద్రాసు వెళ్ళి మద్రాసులో మెట్రిక్ అది ఫినిష్ చేసిన తర్వాత ఆయనకి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి రావడము, మద్రాసు మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయనకి దేశభక్తి కూడా, మీరు అన్నట్టు దేశభక్తి కూడా చాలా పుష్కలంగా ఉండేది. ఆ దేశభక్తి వల్లనే ఖద్దర్ని అది ఆయన తీసుకోవడము, ఫారెన్ డ్రెస్ని ఆయన అవాయిడ్ చేయడము చేస్తున్నప్పుడు సర్జరీ ప్రొఫెసర్ ఆయన్ని దాన్ని గమనించి ఆయన్ని వారిని చేయడం కూడా చేసినా కూడా ఆయన మార్గపోవడంతో ఆయనకి ఎంబీబీఎస్ రావాల్సిన సర్టిఫికేట్ని ఎల్ఎండి సర్టిఫికేట్తో సరిపెట్టాల్సి వచ్చింది. ఆ ఎల్ఎండి సర్టిఫికేట్ అది కొంచెం లో గ్రేడ్, మనకి ఏదో డిప్లొమా లాంటిది ఆయనకి ఎంబీబీఎస్లో ఆ టైంలో. దానివల్ల ఆయన అప్పటికే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి రీసెర్చ్ వరకు వెళ్ళాలనుకున్న టైంలో కూడా ఆ ఎల్ఎంబి సర్టిఫికేట్ వల్ల ఆయన కొంచెం దానికి పెద్ద స్టేజ్లోకి వెళ్ళలేకపోయారు. అదే టైంలో ఏంటంటే ఆయన దానికి వెళ్ళకపోవడంతో అప్పుడు ఆయన హోమియోపతి ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అయ్యి ట్యూటర్గా పనిచేశారు. ఆయన అనాటమీ డిపార్ట్మెంట్ ఆయన హోమియోపతి హాస్పిటల్లో కూడా చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా దానికంటే ముందు ఏంటంటే ఆయన ఒకసారి రామకృష్ణ మిషన్లో జాయిన్ అయిపోయారు. ఆయన ఒక సన్యాసిలాగా మారదామని ఆయన ఫిక్స్ అయిన తర్వాత, సన్యాసం వెళ్ళిపోదామని అంతా అయిన తర్వాత ఏంటంటే వాళ్ళ మదర్ డిక్లరేషన్ ఇవ్వాలి, ఇది కంపల్సరీ నాకు ఆయన అలాంటి వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ మదర్ దానికి ఒప్పుకోలేదు. నేను నీకు ఇవ్వలేను, నేను ఆ సర్టిఫికేట్, నువ్వు ఇంకా చాలా సేవ చేయాలి, నువ్వు ఈ వైద్య వృత్తిలోకి వెళ్ళాలి, నువ్వు రీసెర్చ్ చేయాలి, ఇటువంటి వాటిలో వెళ్ళాలి, కానీ తప్ప నువ్వు ఇలా ఒక సన్యాసిలో మారడం నాకు ఇష్టం లేదని ఆవిడ అది రిజెక్ట్ చేయడం వల్ల తను ఆ రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన సన్యాసిగా మారడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆయన సజెస్ట్ చేశారు, నువ్వు సన్యాసి కాదు, నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు చాలా మందికి మానవాళికి ఉపయోగపడతావు, నువ్వు రీసెర్చ్ మెడికల్ వైపు వెళ్ళు
ఎంతో మందికి ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ నువ్వు ట్రీట్ చేసే శక్తి నీలో ఉంది అని వాళ్ళందరూ మోటివేట్ చేసి ఆయన అప్పటి నుంచి పుష్ చేయడం వల్ల ఆయనకి ఒక రియలైజ్ అయ్యి ఆయన అప్పటి నుంచి ఆ ఫీల్డ్లో వెళ్ళడానికి అన్ని విధాలుగా అన్ని సాయశక్తిలో ప్రయత్నించారు. ఆ టైంలో ఈ ఎల్ఎంబి సర్టిఫికేట్ వల్ల ఆయన అన్నిటికీ వెళ్ళలేకపోవడంలో హోమియోపతి దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ ఆయనకు చాలా హెల్ప్ చేశారు. ఆయన చాలా తోడ్పడడంతో పాటు నెక్స్ట్ దాంతోపాటు మల్లాడి సత్యలింగ నాయకర్ ట్రస్ట్ కూడా ఆయనకి ఫండింగ్ ఆ టైంలో స్కాలర్షిప్ ఫండింగ్ ఇవ్వడం వల్ల ఆయన ఫారెన్ వెళ్ళి అక్కడ నుంచి మెడికల్ స్కూల్స్లో మనకి ఆ రీసెర్చ్ స్టార్ట్ చేయాలన్న దృక్పథంతో ముందుకెళ్లారు. ఆ ముందుకెళ్తున్న దారిలోనే ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయినాయి. దాంతోపాటు అప్పటికి కూడా ఈ సత్యలింగ నాయకర్ ట్రస్ట్ నుంచి కూడా అమౌంట్ వచ్చినా కూడా రైట్స్ అని ఒక ప్రొఫెసర్ బయట నుంచి ఆయన రీసెర్చ్ పేపర్స్ పంపించిన తర్వాత వాళ్ళు రిటర్న్ తనకి ఫండింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళు రైట్స్ ప్రొఫెసర్ అయినా తను కూడా ఆ ఫారెన్ వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మెడికల్ స్కూల్స్లో జాయిన్ అవుతాడు. దాంతోపాటు అప్పటికి పార్ట్ టైం ఈవెన్ పేషెంట్స్ హాస్పిటల్స్లో పేషెంట్స్ బెడ్ ప్యాన్స్ కూడా క్లీన్ చేశారు. అంత చిన్నవి కూడా చేసినా కూడా ఏదోటి తను చేయాల్సిన గోల్ కోసం ఆయన మనుగడ కోసం కూడా చాలా చేయాల్సి వచ్చింది. తర్వాత వన్ బై వన్ ఒక ల్యాబొరేటరీస్లో జాయిన్ అవ్వడము. ఆ ల్యాబొరేటరీస్లో ఇనీషియల్గా ఆయన చేసింది ఏంటంటే ఫస్ట్ ఫాస్ఫరస్ని యాక్యురేట్గా డయాగ్నోస్ చేయడానికి కిట్స్ని ఆయనే డయాగ్నోస్ చేశారు. ద ఫస్ట్ వన్ బాడీలో ఫాస్ఫరస్ లెవెల్స్ ఎంత ఉంటాయి అన్నదాన్ని డిటెక్ట్ చేసింది మన ఎల్లప్రగడ సుబ్బారావు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ అది. దాని తర్వాత నుంచి వన్ బై వన్ తర్వాత ఏటీపీ జనరేషన్కి సంబంధించి ప్రాసోపెక్టివ్ ఎనర్జీ నుంచి ఏటీపీ జనరేషన్ నుంచి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు చాలామంది సైంటిస్ట్ దృష్టిలో ఆయన పడ్డము, వాళ్ళు యాజ్ ఏ అసోసియేట్గా జాయిన్ చేసుకోవడము. సో అక్కడ నుంచి ఆయన అంచులంచులుగా అక్కడ ఉన్న అది లిటిల్స్ ల్యాబొరేటరీలో డైరెక్టర్ స్టేజ్కి వెళ్ళారు ఆయన. అంటే అక్కడ ఆ లిటిల్ ల్యాబొరేటరీస్లో వెళ్ళిన తర్వాత ఆయనకి ఫండింగ్ అది కూడా ఫారిన్ పీపుల్ కూడా ఫండింగ్ ఇవ్వడం అంతా స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఫ్రిస్క్తో పాటు వర్క్ చేశారు. ఫ్రిస్క్ అనేది గ్రేట్ సైంటిస్ట్.